కే శివాని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తి నుంచి 10th క్లాస్లో 574 సంపాదించి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ నుంచి అందుకున్నాను. ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కంటే ముందు నేను మా స్కూల్ గురించి వివరిస్తాను. నేను 7th క్లాస్లో గిల్టీగా ఫీల్ అయ్యాను. అంటే గవర్నమెంట్ స్కూల్ కదా, వెళ్ళొద్దా అనే ఒక ఆలోచన. కానీ ఇంట్లో ఫ్యాకల్టీ బాలేక మేము ఇందులో జాయిన్ అయ్యాము. కానీ జాయిన్ అయిన 2 డేస్కే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉంటుందా అని, ప్రైవేట్ స్కూల్ కంటే మంచి స్టడీస్ అండ్ టీచర్స్, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. అండ్ ఈ స్కూల్లో చదివినందుకు మాకు ఆపర్చునిటీ ఈ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ కూడా మోటివేట్ చేసేవారు. మీరు చేయగలుగుతారు, మీ స్కూల్ నుంచి 10 మెంబర్స్ రాగలుగుతారు అన్నారు. మేము 4 మెంబర్స్ సాధించాము. అండ్ ట్రిపుల్ బాసర్ కూడా సార్ మీరు చేయగలుగుతారు అన్నారు. మేము చేసాము. సార్ అన్నందుకు, మేము చేసినందుకు, సార్ ఇచ్చిన మోటివేషన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ వాసుదేవరావు సార్, శేషు సార్, కార్తిక్ అన్నయ్య అండ్ ఫర్ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్. అందరికీ శుభోదయం. నా పేరు డి శ్రీ విద్య. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తిలో 10వ తరగతి చదివాను. నాకు 10వ తరగతిలో 562 మార్కులు వచ్చాయి. మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు చెప్పలేని అనుభూతి అన్నమాట. ప్రతి ఇంట్లో ఒకరు ఫ్లైట్ ఎక్కుతారు, అది ఎప్పుడో ఎక్కుతారు. కానీ మేము 15 ఇయర్స్కి ఎక్కినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వపడుతున్నారనమాట. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసుదేవరావు సార్ గారికి, శేషగిరి సార్ గారికి థ్యాంక్ యూ. అండ్ మేము అక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే పొందామన్నమాట. రిసార్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ రిసార్ట్స్లో ఉన్నాము. పోయేటప్పుడు ఫ్లైట్లో పోయాము, వచ్చేటప్పుడు వందే భారత్. విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్కి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు సాయి చందన. నేను జెడ్పీజీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తి పాఠశాలలో చదువుకున్నాను. విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ మాకు ఎన్నో చేసింది. గవర్నమెంట్ స్కూల్కి మాకు కంప్యూటర్స్, ల్యాబ్ మెటీరియల్, డిజిటల్ రూమ్స్, సైన్స్ ఫేర్ పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మంచి ప్రైజెస్ కూడా ఇచ్చారు మాకు. ఇంకా మోటివేషన్ క్లాసెస్, కెరియర్ గైడెన్స్ ఇచ్చారు. అప్పుడు మాకు 10thలో 555 అబోవ్ ఎవరికైతే వస్తాయో వారికి నేను ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అని చెప్పారు. అందుకు మర్చిపోను సార్. అలాగే మాకు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ఇంటర్లో 95% వస్తే క్రూయిజ్లో తోలుకోపోతానన్నారు. ఖచ్చితంగా నేను అక్కడికి వస్తానని మాటిస్తున్నా. విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదములు. నా పేరు శ్రీజ. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తిలో చదివాను. మాకు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ 8th నుంచి తెలుసు. సార్ మాకు ఎన్నో ఫెసిలిటీస్ అందించారు. లైబ్రరీ బుక్స్, డిజిటల్ ల్యాబ్స్, ఇలా ఎన్నో విధాలుగా మాకు సహాయపడ్డారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఎట్లాంటి చదువు ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ విధంగానే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే చేరాలి. ప్రైవేట్ స్కూల్ వెళ్ళడం తగ్గించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కమో అనుకున్నాను. అసలు జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అవుతుందో కాదో అనుకున్నాను. కానీ 557 సాధించి నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను. అక్కడ మేము ఎన్నో విషయాలు చూసాము. మాకు చాలా విధాలుగా తెలుసుకున్నాము. దానికి సార్కి ఎప్పుడు థ్యాంక్ యూ. అక్కడ మాకు ఎంతో ఘనంగా సన్మానించారు. ఆ సన్మానం మేము ఎప్పటికీ మర్చిపోలేము. అసలు ఎంతో పెద్ద వాళ్ళ ముందు మమ్మల్ని అంత ఘనంగా సన్మానించినందుకు చాలా థ్యాంక్స్. ఈ మెమరీస్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ అండ్ వాసుదేవరావు సార్, శేషగిరి సార్. థ్యాంక్ యూ సో మచ్.